జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు 10,116 మందితో భగవద్గీత పారాయణం వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదండి. ఈ అద్భుతమైన కార్యక్రమము ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం, ఈ 4 పాయింట్లు నేను చాలా క్లియర్ గా చెప్తానండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీది. సో 16 నవంబర్ 2025 16th నవంబర్ 2025 ఆదివారం మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అతిరథ మహారథులు స్వామీజీలు భగవద్గీతని చాలా వాళ్ళ నరాల్లో కూడా ఇనికించుకున్న ప్రతి ఒక్క స్వామీజీలు అద్భుతమైన వ్యక్తుల మధ్యలో ఈ పారాయణము, దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారండి. రెండవది ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమము? ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి భాగ్యనగర్, అదేనండి మన హైదరాబాద్. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సనాతన ధర్మ ప్రచార సమితి. వీరు 116 మందితో ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేశారండి. తర్వాత 1116 మందితో ఈ కార్యక్రమం చేశారు. తర్వాత 2116 మంది, ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత ఇప్పుడు 10,116 మందితో ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి ఎందుకు చేస్తున్నారు. ఈ సనాతన ధర్మ ప్రచార సమితి అనే ఈ ధర్మాత్ములంతా కూడా భగవద్గీతని పారాయణంలో నుండి స్లోగా భగవద్గీత విద్యకి దీన్ని తీసుకెళ్తున్నారండి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరిగి తీరాల్సిందే. చూడండి, కలియుగంలో సెకండ్ ఫేజ్ కి ఎంటర్ అయిపోయాం. జరుగుతున్న ఘోరాలు, మారణ హోమాలు, ప్రకృతి వినాశనాలు ఇవన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకోండి, భగవద్గీతని తీసుకెళ్లి 2 ప్లేసెస్లలో యూజ్ చేస్తున్నారు. ఒకటి, కోర్టులో తప్పు చేసిన వాడికి ప్రమాణం చేయడానికి ఒక దగ్గర యూజ్ చేస్తున్నారు. లేదంటే ఎవరో చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు దారిలో యూజ్ చేస్తున్నారు. ఎంత అన్ఫార్చునేట్ అండి, ఎంత దురదృష్టకరం. అదే భగవద్గీతని వేరే కంట్రీలన్నీ కూడా, వేరే దేశాలన్నీ కూడా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది వారి స్కూళ్లలో, వారి కాలేజెస్ లో పెట్టుకుంటున్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి, సాక్షాత్తు పరమాత్మ మనందరికీ కూడా కలియుగంలో అందించిన ఒక వజ్రం లాంటి గీత భగవద్గీత అండి. సో దయచేసి అర్థం చేసుకోండి, ఈ భగవద్గీత పారాయణం కనుక పారాయణంలో నుండి విద్యలోకి గనక వెళితే మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, మన ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకని దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి కింద ఉన్న లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుందండి. సో దానికి తగ్గ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. సో రిజిస్ట్రేషన్ చేసుకుని వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగేలాగా మనందరం కూడా, అంటే ఇది కేవలం ఎవరో ఒక ధర్మ ప్రచార సమితి వారు చేస్తున్న ప్రోగ్రాం లా కాకుండా జనాలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది ఇష్టం ఉంది, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, భగవద్గీతని విద్య సైడ్ తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు జనాలని చెప్పేసి ప్రభుత్వాలకు అర్థం కావాలండి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనం 100 సార్లు తిరుమలకి వెళ్ళినట్టు, మనం 100 సార్లు శ్రీశైలానికి వెళ్ళినట్టు, 100 సార్లు అరుణాచలంకి వెళ్ళినట్టు. దయచేసి అర్థం చేసుకోండి, గురువులందరూ కూడా చెప్పే మాట ఇదే. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకి తీసుకెళ్దాం మనందరం కూడా. జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు.